హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చే వరకు అయితే టుడే టాక్ ఫిలిమ్స్ అనమాట. చాలా రోజులు అయిపోయింది, కానీ ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళకైతే చెప్పడం జరుగుతుంది. ఒకసారి అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే విజిట్ అవ్వండి. మంచిగా మూవీ రివ్యూస్ ఇంకా చాలా యాక్టర్స్ అప్డేట్ అయితే ఉంటాయి. ఒకసారి అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా వీడియోని అయితే ఖచ్చితంగా ఫుల్ చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజు అయితే టాపిక్లోకి పెడదాం పదండి. ఈ రోజు టాపిక్ వచ్చే వరకు అయితే మహేష్ బాబు గారి గురించి అనుకోవచ్చు. ఏంటి మహేష్ బాబు గారు ఫోటో చూపించి రాజమౌళి SMB 29 గురించి మాట్లాడతారని అనుకుంటున్నారా? కాదు, మహేష్ బాబు గారి డాటర్ సితారా గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. రీసెంట్ గా తన ఒక ఇంటర్వ్యూలో నీకు డాడీలో ఏ మూవీ ఇష్టం అంటే మహేష్ బాబు గారి మూవీలో మీకు ఏది ఎక్కువ ఇష్టం మూవీ అని అంటే తను టక్కని నాకు డాడీలో చాలా అంటే చాలా ఎక్కువ ఇష్టమైన మూవీ అంటే కలేజా మూవీ అని ఇష్టమైనదని తను చెప్పడం జరిగింది. నిజంగా ఏ హీరోయిన్ అయినా సరే, ఏ హీరో అయినా సరే వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ ఫేవరెట్ సినిమా అంటే చాలా ఎక్కువ అంటే బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ చెప్తారనుకుంటారు. ఫర్ సపోజ్ ఇప్పుడు మహేష్ బాబు గారి మూవీలలో పోకిరి, లేకపోతే ఇప్పుడు మనకు తెలిసిందే కదా మురారి, ఈ మూవీస్ అనేవి రిలీజ్ అయ్యి చాలా చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయినాయని చెప్పుకోవచ్చు. ఈ మూవీస్లో చెప్తుంది అనుకుంటే, కానీ సితారా మాత్రం మహేష్ బాబు గారి కలేజా మూవీ అనేది చాలా అంటే చాలా ఇష్టం అంట. చాలా అంటే చాలా ఫన్నీగా తను అయితే చాలా ఎంజాయ్ చేస్తూ చూస్తుందంట ఆ మూవీ అయితే. నిజంగా ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఈ మూవీ అయితే మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే మూవీ అయితే కలేజా మూవీ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఒక్కసారి అయితే నేను ఆ వీడియో అయితే ప్లే చేస్తాను. ఒక్కసారి అయితే వీడియో చూడండి. ఆ గూస్ బంప్స్ అనేది అయితే ఖచ్చితంగా మీకు అయితే వస్తాయని చెప్పి నేనైతే చెప్పడం జరుగుతుంది. నోట్ ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా గూస్ బంప్స్. పదండి. పుష్యమి నక్షత్రంలో 28 ఏళ్ల కింద పుట్టాడొకడు. నేరేడు పండు లాంటి కళ్ళు, హరితాకంత చెయ్య, తుఫాన్లో బయలుదేరతాడు. ప్రతి ఎంతవరకు నా పేరుతోనే ప్రాబ్లమా? చూసిరు కదా, జస్ట్ ఆ ట్రైలర్ 30 సెకండ్స్ ట్రైలర్ చూసినందుకే జస్ట్ మొత్తం అంతా గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. మీకు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి అనుకుంటా. నాకు తెలిసిన ప్రకారం అయితే నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్లో సౌండ్ కానీ, మహేష్ బాబు గారి డైలాగ్స్ కానీ వేరే లెవెల్గా అనుకోండి. ఆ కాంబినేషన్ సినిమా అనేది మళ్ళీ ఇప్పట్లో రాదనుకోండి. నిజంగా సితారా చెప్పినది కరెక్ట్గానే ఆ మూవీ అనేది ఖచ్చితంగా రిలీజ్ అయ్యి ఖచ్చితంగా థియేటర్లో ఆడితే మాత్రం వేరే లెవెల్ రికార్డ్స్ అయితే బద్దలు కొడుతుంది, నో డౌట్. ఒకప్పుడు ఆరెంజ్ సినిమా కూడా ఇలానే రిలీజ్ అయ్యి చాలా అంటే చాలా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా కలేజా కూడా ఇప్పుడు రిలీజ్ అయితే మాత్రం ఈ సినిమా వాల్యూ ఇప్పుడు తెలుస్తుందని చెప్పుకోవచ్చు చాలా మందికి. ఖచ్చితంగా ఈ మూవీ రిలీజ్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టవచ్చు, నో డౌట్. ఖచ్చితంగా ఎవరెవరికైతే ఈ మూవీ రిలీజ్ కావాలనుందో ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది అయితే కమెంట్ చేస్తారో. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ రిలీజ్ కానీ ఇంకేమైనా మూవీస్ అయినా కానీ చాలా అయితే నేను అప్డేట్ చేస్తాను ఖచ్చితంగా. రీసెంట్గా రిలీజ్ అయిన ఇంద్ర, ఇంకా గబ్బర్ సింగ్, మళ్ళీ మురారి, ఈ 3 మూవీస్లలో మీకు ఎక్కువ అంటే ఎక్కువ ఏది నచ్చిందో కింద కమెంట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్యాన్ అయితే వీడియోని అయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చాలా అంటే చాలా వీడియోస్ అయితే నా దగ్గర కుప్పలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా కుప్పలు ఉన్నాయి వీడియోస్ అని చెప్పుకోవచ్చు. ఆ వీడియోస్ అయితే ఖచ్చితంగా నేనైతే అప్డేట్ చేస్తాను. చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుసుకుందాం.